నమస్తే, మీరు చూస్తున్న K6 నేను జాన రమేష్. గత సంవత్సరం ఇదే సీజన్లో నిజామాబాద్ జిల్లాకు హరితారం కార్యక్రమానికి ప్రారంభంలో విచ్చేసినటువంటి సీఎం కేసీఆర్ వేల్పూరు మోతే గ్రామాల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో స్థానికంగా ఉన్న రైతులు తాము చేస్తున్న ఆ యొక్క వ్యవసాయానికి బిందు సేద్యంకు పూర్తి స్థాయిలో 100% రాయితీపై డ్రిప్ పరికరాలని మంజూరు చేయాలని కోరగా దీంతో స్పందించినటువంటి కేసీఆర్ ఈ గ్రామంలో మోతేతో పాటు వేల్పూరు గ్రామాలు ఉన్నటువంటి రైతులకు 100% పూర్తి స్థాయిలో పూర్తి ఆ యొక్క రాయితీతో ఆ యొక్క బిందు సేద్యం చేసుకోవడానికి డ్రిప్ పరికరాలని మంజూరు చేశారు. దీంతో స్థానికంగా ఈ వేల్పూరు మండలంలోని మోతే వేల్పూరు గ్రామాలు ఉన్నటువంటి దాదాపు 922 మంది రైతులకు 1302 హెక్టార్లలో వీరు సాగు చేసుకోవడానికి డ్రిప్ పరికరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు దీనికి ప్రభుత్వం తరఫున అయినటువంటి అంచనా వ్యయం ఒక 17 కోట్లకు పై మాటను మనం చెప్పుకోవచ్చు. దీంతో స్థానికంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ డ్రిప్ పరికరాలకు సంబంధించినటువంటి ఏర్పాటు ఏ రీతిగా ఉంది, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ దానికి సంబంధించిన పరిస్థితి ఏ రీతి ఉందో ఈ కార్యక్రమంలో మనం పరిశీలిద్దాం. వేల్పూరు మండలం మోతే గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు ప్రధానంగా బోరుబావుల మీదనే ఆధారపడి పంటలు పండిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఈ గ్రామానికి ఉన్నటువంటి పెద్ద చెరువులో నీటి నిల్వ లేకపోవడంతో దాన్ని నీటితో నింపుకోవడానికి స్థానికంగా ఎత్తిపోతలను వీరు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అది పైప్ లైన్ల లీకేజ్ వల్ల పూర్తి స్థాయిలో నిండలేని పరిస్థితి కారణంగా ఇక్కడ వీరు వ్యవసాయం
మొత్తం పూర్తిగా బోరుబావులపైన ఆధారపడి చేస్తున్న పరిస్థితి కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ఈ రైతులంతా సీఎం కేసీఆర్ దృష్టికి ఈ గ్రామానికి వచ్చిన పర్యటన సందర్భంలో బిందు సేద్యం కోసం డ్రిప్ పరికరాలని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో రైతుల యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ రైతుల యొక్క కోరిక మేరకు పూర్తి స్థాయిలో డ్రిప్ పరికరాలని అమర్చాలని దానికి మంజూరును ప్రకటిస్తూ అధికారులకు దాని అమలుకు ఆదేశించారు. దీనికి స్పందించినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్థానికంగా ఈ వేల్పూరు మోతె గ్రామాల్లో ఉన్నటువంటి రైతులతో కలిసి వారు సమీక్షించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. అది ఇప్పటికే లక్ష్యానికి చేరాలంటూ మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్థానికులను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. ప్రస్తుతం ఈ వేల్పూరు మండలం మోతె గ్రామం నుండి ఒక రైతు పాలెం నర్సయ్య గారు మనతో ఉన్నారు. తను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కాక ఏంటి పరిస్థితి? మాకు 2001 నుంచి ఆయనను మేము కోరుకుంటాం. అనుకున్న పనులు చేసినాం, అన్ని చేసినాము. మాకు ఒకటి చెరువు నీళ్ళతోనే ప్రాబ్లం ఉన్నదని చెప్తే వచ్చి మరి మీరు మట్టి కట్టిండ్రి, మట్టి తీసుకుపోతాము, మీ మట్టి బలం ఎంత ఉన్నది, మీ ఊరు బలం ఎంత ఉన్నది అంటే మట్టి ఇచ్చినాం. మట్టి ఇచ్చిన దానికి ఏమైందంటే అరొక్క పని చాలా అయింది. ఇప్పుడు వీడికి పంచాయతీ ఆఫీస్ చాలా అయింది. రిప్ అయితే 11 ఒక్కొక్క మనిషికి 11 బిగాల నుంచి సుఖ శాంక్షన్ అయింది, వచ్చింది. ₹1 ఏకన్నా మందికి రాలే. అదంతా పని అయిపోయింది. ఇప్పుడు మాకు అయ్యేది ఏంటంటే ఒక చెరువు మాటు ఏ విధమైన మాకు నీళ్ళు వస్తే మా మోతే ఒక కేసీఆర్ సంత ఊరు అనుకొని మాట్లాడేదానికి మాకు గది ఒకటే తక్కువ ఉంది. అన్ని మంచిగా రోళ్ళు బీళ్ళు ఇప్పుడు మళ్ళా పీసీ రోళ్ళు 2 కోట్లతో శాంక్షన్ అయినాయి, పని చేస్తున్నారు. డ్రిప్కి సంబంధించింది మాకు అంత పని అయిపోయింది. ఒక ఏకన్నా మందం రాలే. అనుకున్న పని అంతా చేసి అంత మంచి పని చేసిండు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. కరెంట్ ఇదే మాకు ముఖ్యం. దాని విషయం ఏం లేకుండా మాకు మంచిగా ఉన్నదని. డ్రిప్ మీకు ఉపయోగకరంగా ఉందా? మంచిగా ఉంది. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బెడ్ విధానంలో పసుపు సాగుకు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ లో మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బెడ్ విధానంలో పసుపు పంటకు సాగు చేస్తుంది. ఈ విధానంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఇప్పుడు ఈ విజువల్స్ లో మనం గమనిస్తున్నటువంటి ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో బిందు సేద్యం ద్వారా ఎక్కువ దిగుబడి ఎక్కువ రాబడి పొందేందుకు
ప్రత్యేక ప్రణాళికతో ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ వేల్పూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పాలెపు రజిత వారి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం. వీరు గతంలో ఇక్కడ ఈ వేల్పూరు మండలం సంబంధించినటువంటి ఈ రైతుల్ని ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల్లోకి సైతం తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ విధానంలోనే ప్రస్తుతం ఇక్కడ ఈ బిందు సేద్యంతో బెడ్ విధానంలో ఇక పంటను పండిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మిశ్రమంగా ఇక్కడ పసుపుతో పాటు మొక్కజొన్న పంట ఇక్కడ పండిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. బెడ్ విధానంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సాగును బెడ్ విధానంలో సాగు చేసేందుకు బిందు సేద్యమే ఇక్కడ ప్రధాన పాత్ర ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ మోతెకు సంబంధించిన రైతులు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి ఇక్కడ మోతెలో ఎలా ఉంది పరిస్థితి ఏంటి? మోతెలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మా గ్రామాన్ని దత్తత గ్రామంగా వారి యొక్క అడాప్టెడ్ విలేజ్గా మమ్మల్ని తీసుకొని మాకు 100% సబ్సిడీతో మాకు మొత్తం రైతులందరికీ డ్రిప్ ఇవ్వడం జరిగింది. సుమారు 930 మంది రైతులకు 1302 హెక్టార్ల విస్తీర్ణంకు 100% డ్రిప్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి చొరవతో మాకు సకాలంలో ఈ పరికరాలు అందించడం వల్ల మేము ఈ పంటకే ఇవి వేసుకోవడం జరిగింది. సీఎం గారికి మరియు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా మా మోతే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కూడా మన గవర్నమెంట్ ఏదైతే మాకు ఇచ్చిందో లబ్ధి, దీన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ప్రతి రైతు క్షేత్రస్థాయిలో ఈ పరికరాలు వాడుకోవాలి, దాన్ని ఎవరు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకూడదని మా గ్రామ కమిటీ తీర్మానం కూడా చేయడం జరిగింది. ప్రతి రైతు అదేవిధంగా తన సొంత పొలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పైపుల్ని వేసుకొని దీన్ని వినియోగించుకుంటున్నారు. మాకు ఇంతటి సహకారాన్ని అందించిన మా ఎమ్మెల్యే, దానికి చొరవ చూపిన మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మాకు ఇచ్చిన మా ఆరాధ్య దైవమైనటువంటి మా గ్రామానికి ఇప్పుడు మేమే నమ్ముకున్న దైవంగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం K6 ద్వారా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క బిందు సేద్యం ద్వారా పంటలు పండించుకోవాలనే ఆలోచన మీకు వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీరు ఎందుకోసం మీ గ్రామ కమిటీ గ్రామస్తులంతా సీఎం గారి దృష్టికి తీసుకుపోయారు? మాకు వాస్తవంగా మరి మన పాత తెలంగాణ ఏదైతే ఇంతకుముందు ఆంధ్ర పాలకుల టైంలో ఒక పక్క గోదావరి ఒక పక్క కృష్ణానది ఉండి కూడా మన తెలంగాణ ఏ విధంగా ఎండిపోయిందో మా విలేజ్ కూడా అదేవిధంగా ఈ పక్క మోతెవాగు ఆ పక్క వేల్పూర్ వాగు 2 వాగులుండి మరి సాగునీరు కరువైన పరిస్థితిలో మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి 2001లో చంద్రశేఖరరావు గారు మొదలుపెట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపి ఆ రోజు నుంచి మరి సాగునీరు మా పరిస్థితి ఇట్లుందే అయ్యగారు అని చెప్తే ఆయన ముఖ్యమంత్రి కాగానే తొలిసారిగా మీ సాగునీటికి ఇప్పుడు ఉన్న కొద్ది స్థాయి నీళ్లను బిందు సేద్యం ద్వారా ఎక్కువ స్థాయిలో పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఊర్లో 100% నేను డ్రిప్ ఇస్తున్నానని చెప్పి మా ఊరికి గత సంవత్సరం ఇదే జూలై నెలలో వచ్చి మాకు ప్రత్యేక హామీ ఇచ్చారు. మరి ఈ పంటలకు ఈ ఖరీఫ్కు అందే విధంగా మా ఎమ్మెల్యే గారి చొరవతో కరెక్ట్ సకాలంలో పరికరాలు కూడా అందించడం జరిగింది. దాని ద్వారానే బిందు సేద్యానికి మేము ఎక్కువ మొత్తం టైం కేటాయించడం జరుగుతుంది. మొత్తానికి గత 2 ఏళ్లుగా నెలకొన్న ఈ యొక్క వర్షాభావ పరిస్థితులే ఈ బిందు సేద్యం వైపుకు రైతుల దృష్టి మళ్లించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాక మీరు చెప్పండి, అసలు ఏంది పరిస్థితి ఇక్కడ? మాకు వర్షాలు లేక వాగులు ఉండి నీళ్లు లేక వాగులు రాలేవు. అయితే నీళ్లు తక్కువ ఉండటం వల్ల ఈ డ్రిప్ ద్వారా పంట బాగా వస్తుందని ఈ ముఖ్యమంత్రి గారు డ్రిప్ ఇచ్చిండ్రు మాకు. ఇది 90% ఇప్పుడు డ్రిప్ వేసినాము, ఇంకా కొంచెం ఉన్నది, పంటలు తర్వాత వచ్చినాయి, అయినా పర్వాలేదు. మళ్ళీ పంట కాగానే మొత్తం వేసుకుంటాము. డ్రిప్ ఎవరు అమ్మరు, అంతా పంటలు బాగా రావాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మొత్తానికి ఇక్కడ స్థానికంగా ఈ వేల్పూరు మండలం ఈ మోతే వేల్పూరు గ్రామాలకు ప్రభుత్వం ద్వారా దాదాపు సుమారు 17 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడ్డ ఈ డ్రిప్ పరికరాలు ప్రస్తుతము ఒక 90% మేర రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వారు పరుచుకొని దాని వినియోగం ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా మిగతా 10% కూడా అది పూర్తి స్థాయిలో ఇంకా రానున్న సీజన్లో వచ్చే సీజన్లో పండించే పంటలకు వేసుకుంటామని స్థానికులు చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, ఏంటి ఇక్కడ పరిస్థితి? నా పేరు చేపూరు మనోహర్ రెడ్డి, మాది మోతే అండి, వేల్పూర్ మండల్. మాకేంటంటే ఈ మాకు డ్రిప్ కావాలని చెప్పేసి నీటి ప్రాబ్లం తోటి మేము ఏం చేసాం, ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారికి చెప్పుకోవడం జరిగింది. దాని మూలంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాకు ఏం చేశారంటే డ్రిప్ మీ మోతేకు 100% ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినాక ఒక 3 నెలలకు 4 నెలలకు వచ్చేసి కంపెనీ వాళ్ళు తీసుకొని పోయి మా అందరికి 100% రాయితోటి డ్రిప్పులు ఇచ్చారు. అది కాకుండా మాకు ఇంకేమైందంటే కంపెనీ వాళ్ళు కూడా ఈ బంగారం కంపెనీ ఏంది, జైన్ కంపెనీ ఏంది, వాళ్ళు కూడా వచ్చేసి ఏం చేసారు, వాళ్ళు కూడా 7% ఇచ్చేసారు మాకు రైతులకు 7% వాళ్ళు ఇచ్చేసి మేము ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టుకోకుండా బంగారం కంపెనీ వాళ్ళు అయితే కందకాలు తీసేసుకొని మాకు ఇచ్చేసారు డ్రిప్.
డ్రిప్ వేసి దాని ఆధ్వర్యంలో మొత్తం డ్రిప్పు మొత్తం ఏరియా ఉన్న మోతేలో ఉన్న మినిమం ఎక్కువ తక్కువ అంటే 1000 మంది రైతులు ఉంటారు. ఇంకా అక్లూరు పొలిమేరులో ఇంకో 300 రైతులు ఉంటారు. అక్లూరు పొలిమేరులో ఉన్న రైతులకు మా మోతే పొలిమేరులో ఉన్న రైతులందరికీ డ్రిప్ పరికరాలు అన్ని ఎమ్మెల్యే వారి చొరవతోటి అందించడం జరిగింది. అది కాకుండా మాకు ఏంటంటే ప్రతి ఒక్కరు పైపులు పరిచేసుకున్నారు. కానీ ఏడన్నా ఒక దగ్గర ఏడన్నా ఒక్కళ్ళు ఇద్దరు పర్వాలేరు. మళ్ళీ మా గ్రామ కమిటీ ఏం చెప్పిందంటే మా అందరికీ ఎవరైనా సరే డ్రిప్ పైపులు కానీ పైపులు ఏమైనా సరే మిస్గా యూజ్ చేసుకోవద్దు, ఎవరు అమ్ముకోకూడదు, ఏం చేసినా ₹1,00,000 జుర్మానా తీస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా డ్రిప్ పైపులతో మాకు కొత్త ఈ సంవత్సరం ఏమైందంటే ఉద్యానవన శాఖ ద్వారా బెడ్ సిస్టమ్ వచ్చింది. ఆ బెడ్ సిస్టంలో కూడా మా మోతేలో ఒక అభ్యుదయ రైతులను ఒక 5-6 ఎంపిక చేసి వాళ్ళతో కూడా బెడ్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ బెడ్ ఇచ్చి సేలం రకాన్ని కొత్త వెరైటీని పెట్టడం జరిగింది. దానికి ఇవన్నీ అందించిన దానికి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సేలం బెడ్ విధానం పసుపు విధానం ఏంటంటే మేము ఇంతకుముందు మమ్మల్ని కొందరు రైతులను తీసుకుపోయి ధనవరాకు తీసుకెళ్ళారు. ధనవరా గ్రామంకు హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఒక మోతే నుంచి ఒక బస్సు వెళ్ళిందండి. అప్పుడు ఒక 100 మంది రైతుల మందరం కలిపి ధనవరా గ్రామంకి వెళ్ళాము. ధనవరా గ్రామంలో ఏంటంటే ఈ సేలం వెరైటీని అక్కడ ఒక రైతు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పసుపు పెట్టడం జరిగింది. దాన్ని యూజ్ చేసి మా మోతే నుంచి కిషన్ రెడ్డి గారు హార్టికల్చర్ ఇంకా శశిరాజు గారు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అధికారులు మా మోతేకి వచ్చేసి అందరిని రైతులను తీసుకొని ధనవరాకు తీసుకుపోయి అక్కడ ఏమైందంటే 1 ఎకరానికి ఆయన పసుపు విపరీతమైంది. మేము చూస్తే మాకు బయలు కమ్మినాయి. ఆ పసుపుని చూస్తే 40 క్వింటాల ఎండి పసుపు తీసే అట్లా కనిపించింది. దాన్ని తీసుకొచ్చి మాకు హార్టికల్చర్లో ఏం చేశారు, మాకు పెట్టేసి ఈ బెడ్ విధానంలో ఏంటంటే మామూలుగా అయితే మేము సేంద్రియంగా ఎట్లా చేస్తామంటే ఒక్క కొమ్మును అట్లాగే పెట్టేస్తాము. అంటే 10 క్వింటాల విత్తనం పెడుతుంటాం ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేసారు హార్టికల్చర్ వారు ఈ కిషన్ రెడ్డి గారు సారు ప్రోత్సాహంతో మాకు ఒక్క కన్నును అంటే ఒక్క ముక్కను 4 కన్నులుగా విభజించి అంటే 2 క్వింటాలతో 1 ఎకరం పసుపు పెట్టామండి. ఇప్పుడు ఈ ఉన్న ఫ్లాట్ మొత్తం ఎకరం అవుతుందండి. ఇది ఓన్లీ 2 క్వింటాల విత్తనంతో పెట్టేసాము. మళ్ళీ మాకు ఇది ఏంటంటే కొంచెం జర్మినేషన్ కొంచెం మెల్లగా వచ్చింది. ఇప్పుడు 100% జర్మినేషన్ ఉన్నది. అధికారులు మాకు మంచి సూచనలు ఇస్తున్నారు. మాకు లోకల్ ఉన్న అధికారి శశిరాజ్ గారు అయింది కిషన్ రెడ్డి గారు సార్తో ఎప్పుడు వాట్సాప్లో కూడా మేము ఎప్పుడు కంటిన్యూగా వాట్సాప్లో టచ్లో ఉంటున్నాము. ఈ శశిరాజ్ గారితో టచ్లో ఉండి ఎప్పుడు 1 వీక్ ఒకసారి వచ్చేసి మా మోతేలో అయితే 3 క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలను కంటిన్యూగా వచ్చి పరిశోధన చేసి అధికారులు మాకు మంచి ప్రోత్సాహం ఇస్తారు. దానికి అనుగుణంగా కూడా మేము కూడా మాకు ఇచ్చిన దానికి కూడా మేము ఈ దిగుబడి సాయశక్తిగా కృషి చేసి దిగుబడి ఎక్కువ రావడానికి కృషి చేస్తామని తెలుస్తున్నాము. మొత్తానికి స్థానికంగా ఉన్నటువంటి ఇక ఉద్యాన శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో మమేకమై ఇక్కడ స్థానిక రైతులతో వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రిప్ పరికరాలని అమర్చడానికి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. చెప్పండి రాజేశ్వర్ గారు, ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఈ యొక్క డ్రిప్ ఏర్పాటు చేయడానికి ఈ అధికారుల నుంచి ఎట్లాంటి మీకు కోఆపరేషన్ వచ్చింది, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని సమన్వయపరిచారు, స్థానికంగా మీ గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఈ డ్రిప్ విషయంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీ గారు సునందరాణి గారు మాకు మంచి ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చి ఏ విధంగా వాడుకోవాలి, డ్రిప్పుని ఏ విధంగా వాడుకోవాలి, ఎన్ని సెంటీమీటర్లకు పెట్టాలి, ఏ విధంగా వాటర్ ఇవ్వాలి, ఇటువంటి అన్ని విషయాలు మాకు పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చి మరి శశిరాజ్ గారు లోకల్ స్థాయి అధికారు మల్లన్న గారు వీళ్ళందరూ డ్రిప్పు మనం ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుంది, దీనికి ఎన్ని రోజులకు ఒకసారి తడి ఇవ్వచ్చు, ఇది ఎంత లోతు వరకు నీటిని ఇవ్వగలుగుతుంది, ఎన్ని గంటలల్లో ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఒక్కొక్క పైపు ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ మంచి నాణ్యమైన కంపెనీని ఎంచుకోమని మాకు వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దాని విధంగానే మాకు మంచి నాణ్యమైన కంపెనీలు రావడం జరిగింది. అధికారుల సలహాతోని వారి సూచనల మేరకు మేము ఈ డ్రిప్ వేసుకోవడం జరిగింది. వారికి సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ సంవత్సరం మరి ఇంకో నెలలో మేము దీని యొక్క ఫలాలు కూడా పొందబోతున్నాం. ఎందుకంటే మక్క సుంచి వెళ్ళే స్టేజ్కి వచ్చేసినాయి కొన్ని. మరి దాని ప్రభావం వల్ల మరి వట్టి పారకానికి డ్రిప్పుకు ఎంత తేడా ఉన్నదనేది మాకు ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభవం జరుగుతూ ఉంది. దీనివల్ల మేము ఎంతో లబ్ధి చేకూరుతున్నాం. మరి ఈ డ్రిప్పు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి మరియు మా సూచనలు ఇచ్చి మా సలహాలు ఇచ్చిన అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ డ్రిప్ ద్వారా ఏ పంటలు పండిస్తారు, మీరు ఏంటి అసలు దాని వివరాలు? ఇప్పుడు డ్రిప్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో అయితే సోయాబీన్ మరియు పసుపు ప్రధాన పంట మాకు పసుపుకు ప్రత్యేక చొరవ డ్రిప్ ద్వారానే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మేము పసుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే పసుపు 1 by 1 అంటే ఒక సంవత్సరం పసుపు పెడితే ఒక సంవత్సరం గ్యాప్ ఉంచాలి కాబట్టి ఆ గ్యాప్ ఉన్న భూమిలో కానీ ఇప్పుడు ఖరీఫ్లో సోయాబీన్ వేసుకుంటాం. దీని తర్వాత ఎర్రజొన్న ప్రత్యేకంగా మేము ఢిల్లీ, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు విత్తనం సరఫరా చేయడానికి ఎర్రజొన్న కూడా పండిస్తాం. ఆ ఎర్రజొన్నకు కూడా ఈ డ్రిప్ ద్వారా ఎక్కువ దిగుబడి మాకు రావడం జరుగుతూ ఉంది. దాంతో మాకు ఎక్కువ పంటలు ఆశించే ఆస్కారం ఉందని నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఈ డ్రిప్ ద్వారా ఎన్ని కుటుంబాలు ఇక్కడ మోత గ్రామంలో సుమారు ఈ డ్రిప్ ద్వారా 930 సుమారు ఇంచుమించు
930 కుటుంబాలు 930 మంది రైతులు లబ్ధి పొందారు. సుమారు 1302 హెక్టార్లలో మాకు ఈ విస్తీర్ణంలో పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రైతులు ఎంతో ఆనందదాయకంగా, ముఖ్యమంత్రి గారి చండీయాగ పుణ్యమో ఏంటో ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడం, దానికి మాకు అన్ని విధాల ప్రకృతి కూడా సహకరించింది. దానికి రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. చివరిగా మరొక విషయం చెప్పండి రాజేశ్వర్ గారు, ఇక్కడ స్థానికంగా మీరు గ్రామ కమిటీలో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఇది 100% రాయితీ మీద ఈ డ్రిప్ పరికరాలు ఇచ్చిందో ఇంకా పూర్తి స్థాయిలో రైతులు ఇక్కడ వేసుకోలేరు. కొంతమంది అక్కడక్కడ తమ యొక్క షెడ్లలో వారు దాన్ని నిల్వ చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వారిపై మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి మీరు ఉన్నారు, లేకుంటే వారిని ఏ రకంగా పూర్తి స్థాయిలో ఇది అమలు చేయడానికి మీరు గ్రామ కమిటీ ద్వారా కృషి చేస్తారు? మా గ్రామ కమిటీ ద్వారా ఒకటి విషయం ఏంటంటే, కొందరి ఫిట్టింగ్లు ఆగిపోయినాయి. దేని ద్వారా అంటే వారి యొక్క పాస్బుక్లు ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని వాళ్ళకు ఆన్లైన్ 1Bలు అవి రావడం కొద్దిగా లేట్ కావడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం ద్వారా వాళ్ళకి శాంక్షన్ రావడం ఒక 10 రోజులు లేట్ జరిగింది. వాళ్ళు వచ్చే టయానికి సకాలంలో వర్షాలు వచ్చినాయి, ఫిట్టింగ్ చేయలేకపోయినరు. అంటే గ్రౌండ్ లెవెల్ ఫిట్టింగ్ అయింది, లాటర్లు వరుచుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. లాటర్లు మాత్రమే ఇళ్ళలు ఉన్నాయి. మా గ్రామ కమిటీ ద్వారా ప్రతి రైతుకు పిలిచి ఇంటిమేషన్ ఇచ్చినాం. బాబు, నువ్వు ఏదైతే నీకు అవసరం ఉన్నది తీసుకో, లేకుంటే గవర్నమెంట్కు రిటర్న్ చేయని చెప్పినాం. వారి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. వారికి ఈ వర్షాలు సకాలంలో రావడం వల్ల, వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లంతో శాంక్షన్ లేట్ కావడం వల్ల మాత్రమే ఒక 10% మంది ఇళ్ళలు ఉన్నాయి. అవి కూడా ఈ వచ్చే రబీ సీజన్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరవడం జరుగుతూ ఉంటుంది, లాటర్లు వరుసుకోవడం జరుగుతుంది. ఒక్క యూనిట్ కానీ ఒక్క లాటల్ ఒక్క మీటర్ కూడా మిస్యూజ్ కాకుండా, ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ప్రేమతోని గౌరవ ముఖ్యమంత్రి గారు మా మోతే రైతులకు సేవనందించాలనే దృక్పథంతో వారు ఏదైతే ఇచ్చారో దీన్ని అదే విధంగా మా గ్రామ కమిటీ ఎంబడి ఉండి ఒక్క యూనిట్ కానీ ఒక్క మీటర్ లాటల్ కానీ మిస్యూజ్ కాకుండా మేము కూడా దాన్ని ప్రత్యేక చొరవగా తీసుకొని ఖచ్చితంగా రైతులు వినియోగించుకునే విధంగా మేము కూడా అందరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. మొత్తానికి మోతే గ్రామంలో బిందు సేద్యం కొరకు ప్రభుత్వం ద్వారా ఆ రైతులకు అందించబడ్డ ఈ డ్రిప్ పరికరాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి స్థానిక గ్రామ కమిటీ చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామ కమిటీ సభ్యులు తెలియపరుస్తున్నారు. ఇంకా మరింత ముందుకెళ్ళి ఈ డ్రిప్కు సంబంధించిన మరింత సమాచారాన్ని వేల్పురం గ్రామంలో చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మోతే గ్రామంలో ముందు ఇచ్చిన స్టార్టింగ్లో ఇచ్చిన ఏప్రిల్ మేలు ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ శాంక్షన్ అయిపోయినాయి. ఈ మధ్య ఏమైందంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం తోటి కొన్ని ఆగిపోయిన అప్లికేషన్స్ ఏమున్నాయో, కొందరు ఇంకో 30-40 ఉన్నాయో 50 ఉన్నాయో, అవి ఏంటంటే ఇంకా శాంక్షన్ కాలేవు. అవి కూడా త్వరలో శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము గ్రామ కమిటీ తరఫున అధికారులను కోరుతాము. దయచేసి అలా కూడా జల్దీ శాంక్షన్ చేస్తే వచ్చేది రబీ సీజన్ ఉంది, జల్దీ ఎందుకంటే మేము ఎర్ర జోనలు పోసుకుంటాం, ఎర్ర జోన్లకు అందియాలని కోరుతున్నాము. ఇదో కంపెనీ కనిపిస్తుంది, ఇంకోటి వేరే ఇంకా మన ఫిల్టర్ బెడ్ అవన్నీ కనిపిస్తాయి. మంచి మరొక రైతుతో మనం ఉన్నాం. తను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్కడ ఏం పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అంత మంచిగానే అయింది, అందరికి వచ్చినాయి. ఇంకా కొందరికి ఏదో ఒక 10% మందికి రాలేదనుకుంటా, అవి కూడా వస్తాయి. కానీ రైతులకు మస్తు లాభం అయింది. ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళకి ఇద్దరు జీతాలు పడుతుంది 10 ఎకరాల తోటన వాళ్ళకు. ఆ ఒక జీతగాడు కూడా అవసరం లేదు, ఇంటి యజమాని పోయి డైరెక్ట్ వాళ్ళు దింపుకుంటే పారుతున్నది దినం. అంటే ఇప్పుడు ఈ డ్రిప్ ద్వారా జీతకాలం తప్పింది, మొత్తం మీద తప్పింది. ఎట్లా తప్పిందంటారు? అంటే ఇప్పుడు జీతగాడు పౌడగొట్టి పారిచుడు ఉంటుండే దినం, ఆ పారిచుడు అవసరమే లేకపోయి. ఇప్పుడు వాళ్ళు 4 గంటలు నడితే ఒక పక్కకు అయిపోతుంది, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ ఒక పక్కకు అవుతుంది. వాళ్ళు దింపుకుంటున్నారు. మొగోళ్ళు లేకున్నా కానీ ఆడోళ్ళకు చూపెడితే ఆడోళ్ళు కూడా దింపుతున్నారు. మొగోళ్ళే దింపాలనేది ఏం లేదు, వాళ్ళకు కూడా చూపెడితే వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అట్లా అంటే ఇప్పుడు దీని ద్వారా రైతుకు ఏ రకమైన ఇంకా అన్ని విధాల లాభమే ఇది. అంటే నీళ్ళు తక్కనే, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఆ పార్కం బారితే బిగడైతే ఇది 3 బిగాలు పారుతుంది. ఆ నీళ్లతోనే ఇట్లా లాభం అవుతుంది అన్నట్టు. మొత్తానికి ఇక్కడ స్థానికంగా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడ్డ ఈ డ్రిప్ పరికరాల ద్వారా
మ్యాన్ పవర్తో పాటు మనీ కూడా వీరికి సేవ్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పురుషులే కాకుండా స్త్రీలు సైతం వెళ్ళి ఈజీగా తమ పంట పొలాల్లో వారు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నదని చెప్పేసి స్థానికంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. మోతే వేల్పూరు గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న ఈ డ్రిప్ పరికరాల ద్వారా గతంలో జీతగాల ద్వారా ఎక్కువగా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో సాగునీటిని పారించుకున్న రైతులు ప్రస్తుతం దీని ద్వారా ఆ యొక్క మ్యాన్ పవర్ తగ్గిందని చెప్పేసి వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో స్థానికంగా కొంతమంది మహిళా రైతులు ఇక్కడ ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నీ పేరేం పేరు, ఏంది ఇక్కడ పరిస్థితి? నా పేరు గంగవ్వ. మేము కాపోలం, గురడి కాపోలం. మంచిగానే ఉన్నది. ఇప్పుడు డ్రిప్ లేసించండి. ఆడోళ్ళు పారకం పారిచ్చి తెల్లని దాకా పొద్దున్న దాకా వారిస్తుంటే మయ్య కరెంట్ వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మాకెంతో సౌలత్ ఉన్నది. గడ్డి కూడా ఎక్కువ పడటం లేదు. డ్రిప్పులు పైపులు వరిసిన దానికి మంచిగా సౌలత్ ఉన్నది. కేశారు మంచి పుణ్యం చేసినావు. మా మోతకి మాత్రం మంచిగానే చేసినావు. ఇంకా నువ్వేం చేయాలనుకుంటున్నావు అవన్నీ వేసి తీరాలి. ఇక మా మోతని పైకి తేవాలి. నువ్వు ఇప్పుడు దావత్కు రావాలా? మా చేనుల రోడ్కే ఉన్నది. అయ్యా కేశారు, నువ్వు వచ్చి మా చేనులో నిలబడాలా, దావత్ తినాలా. మేము అక్కడికి వెళ్ళి ఎప్పుడో అమెరికాకి వెళ్ళి కూడా ఇతనం పెట్టినప్పుడు దోలకచ్చుకున్నామని మత్తు సేపు 2 గంటలు మాట్లాడుకున్నాము, కోటు దిగినాము. ఇప్పుడు కూడా నువ్వు రావాలా కేశారు, నువ్వే ముందు. ఎప్పుడో 10-12 ఏళ్ళ నాడు మేము అటు తూర్పు పోంగా మీది ఏంటంటే మేము తెలంగాణ తెలుగుదేశం అని చెప్పినాం. అటు పోంగా అప్పుడు తెలంగాణకు మద్దతు ఇచ్చారు. అప్పుడు మద్దతు ఇచ్చిన మేము ఏది లేకతోలుగా నువ్వు రాకతోలుగా కూడా నువ్వు మట్టి ముల్లె కట్టుకపోయినట్టు నుంచే మేము తెలంగాణ అనుకున్నాము. ఇప్పటికి కూడా తెలంగాణనే ఉన్నాము. ఇప్పుడు ఈ డ్రిప్ ఉంది కదమ్మా, ఈ డ్రిప్ ఎట్లా మీకు ఉపయోగపడుతుంది? ఇంతకు ముందు మీరు ఎట్లా పారించుకుంటారు దానికి సంబంధించి చెప్పు. దానికి అప్పుడు కాలాలు తీసుడు పారిచుడు బాగా కష్టం ఉండే. ఇప్పుడు అనా మాత్రం డ్రిప్పులు జీతగాలు లేకున్నా ఇప్పుడు ఆడల మచ్చి కూడా పైపులు దింపుకుంటున్నాము, షాల్ చేసుకుంటున్నాము, పారించుకుంటున్నాం. అప్పుడు ఒక ఎకరం ఒక 5 ఎకరాల రైతు ఉంటే ఎంతమంది జీతాలు? 2 జీతగాళ్ళు ఉంటుండ్రి పారిచుడికి. వాళ్ళని కరెంట్ వచ్చినప్పుడల్లా కొరకు తిరుగుడు, ఊరుకుడు, తోలకచ్చుడు, పో ఎంత వారింది ఎంత ఉన్నది అన్నట్టు మాకు మనసులో పట్టకుండా వాళ్ళకి మనసులో పట్టకుండా ఉండే. ఇప్పుడు సౌలత్ మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా ఉన్నది సౌలత్. ఇప్పుడు ఒక్కటే ఎకరం ఆడామిన్నా 2 ఎకరాలు ఉన్నా ఒకటే ఆడామే వారించుకుంటున్నది. ఇక దింపున మొగలు లేకుండా నడుస్తున్నది. ఆడోళ్ళేమే వచ్చి ఇట్లా రిప్పులు దింపుకుంటున్నాము.
పారుతున్నది ఇక. రైట్. మొత్తానికి స్థానికంగా ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ డ్రిప్ పరికరాల ద్వారా పురుషుల ప్రమేయం లేకపోయినప్పటికీ స్త్రీలు తామే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసుకోవడానికి వీలుగా ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం వేల్పూరు మండల పరిషత్ అధ్యక్షులు రజిత బాలరాజ్ గారితో మనం ఉన్నాం. వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. స్థానిక టీఆర్ఎస్ నాయకులు బాలరాజ్ గారు మనతో ఉన్నారు. తను అడిగి ఈ డ్రిప్ పరికరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. చెప్పండి సార్. మేము గత ఈ ఎండాకాలంలో తమిళనాడు పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పసుపు సాగు విధానం ఎలా చేయాలంటే ముఖ్యంగా డ్రిప్పుతోటే చేయాలని అక్కడికి వెళ్ళిన శాస్త్రవేత్తలు, అక్కడికి వెళ్ళిన రైతులు మాకు చాలా అవగాహన కల్పించారు. దాని ఆధారంగానే మాకు మా మోదె గ్రామానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు 100% డ్రిప్ ఇవ్వడం మా గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము తమిళనాడులో అయితే అనుసరిస్తున్నటువంటి ఈ బెడ్డు విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన మా తోటలో ఇక్కడ అదేవిధంగా సేలం నుంచి పసుపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ డ్రిప్ ద్వారా వినియోగించడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక వారం 10 రోజుల కింద కొందరు రైతుల్లో చాలా అసహనం గురయ్యారు ఈ పసుపు విధానం వల్ల ఎలా ఉంటుందని. ఇందులో ఉన్న రైతులకు అవగాహన లేకపోవడం, ముఖ్యంగా సేలం నుంచి తీసుకొచ్చినటువంటి పసుపుని దాన్ని తీసుకొచ్చేసి శాస్త్రవేత్తలు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పసుపుని మాకు ఇవ్వడం ద్వారా మేము ఇమీడియట్లీ దాన్ని కోసి చేన్లలో పెట్టడం జరిగింది. అలా పెట్టడం వలన కొద్దిగా లేటుగా వచ్చింది తప్ప పసుపు చాలా మంచిగా ఉంది. అలాగే రైతుల్లో ఇటువంటి అవగాహన ముఖ్యంగా కల్పించాం. మనం అందరం రైతులం పసుపు వేసే ముందు కోసి ఒక దగ్గర కుప్ప పోసుకున్న తర్వాత అది మొలకెత్తిన తర్వాత మనం పసుపుని కోసుకుని తోటలో వేసుకుంటాం. కానీ ఇది కోల్డ్ స్టోర్ నుంచి వచ్చిన పసుపు కావడం వల్ల మొలకెత్తడానికి కొద్దిగా టైం పట్టింది. అందుకే ఈ పసుపు కొద్దిగా లేటుగా వచ్చింది. అయినా ఇక్కడ మనం చూస్తూ ఉంటే బెడ్ సిస్టమ్ ద్వారా కానీ డ్రిప్ ద్వారా మాకు చాలా పసుపు అధిక దిగుబడి వస్తుందని మేము రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తాం. రైట్. ఈ డ్రిప్కి సంబంధించి ఇప్పుడు స్థానికంగా రైతులు ఏమంటున్నారు? డ్రిప్కు సంబంధించి ఇక్కడ మా గ్రామ రైతులకు మొన్నటి వరకు డ్రిప్ పైన అవగాహన అనేది లేకుండే. ఇప్పుడు నేను చూస్తూ ఉన్న పట్కా చుట్టుకున్న ముసలి వాళ్ళు కూడా వేరే ఊరికి వెళ్తే అయ్యో ఇలా ఎందుకు పెట్టించారు డ్రిప్పు, మా ఊర్లో మేము ఇలా పెట్టుకున్నాం, ఇలా పెట్టుకుంటే మీకు మంచిగా పసుపు పడుతుంది, ఇట్లా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ మన పసుపు అయిపోయిన తర్వాత వేసే సజ్జకు కానీ సోయా అయిపోయిన తర్వాత వేసే జొన్నకు కానీ ఎలా డ్రిప్పు ఎంత డిస్టెన్స్ మీటర్లో పైప్ పెట్టుకోవాలని కూడా మా ఊరు వాళ్ళు వేరే ఊరు ప్రజలకు చెప్పడం జరిగింది. నేను కళ్ళారా చూడడం కూడా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి బాలరాజు గారు ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా పర్వకుండా కొంతమంది ఇళ్లలో ఉంచుకున్నారు, అది మళ్ళీ తిరిగి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతారు అని కొంతమంది అనుకుంటున్నారు. దాన్ని మీరేమంటారు? అలాంటిది ఏమీ లేదండి. ముందు కొద్దిగా డ్రిప్పు రావడం కొన్ని లేట్ అయింది. లేట్ రావడం వల్ల సోయా పంటకు డ్రిప్ అనేది పరవడం అంత ఈజీ కాలేదు. మొలకెత్తిన తర్వాత వచ్చినాయి కొందరికి. అదే డ్రిప్పుని మేము జొన్న పోసేటప్పుడు వచ్చి చూడండి, మళ్ళీ కావాలంటే ఎంతమంది ఆఫీసర్లు ఎంక్వైరీ చేసినా సరే మోదె గ్రామం ఎప్పటికీ తెలంగాణ ప్రత్యేక పోరాటం చేసిన గ్రామం, ఎవరికి అమ్ముకునే గ్రామం కాదు. ఇది 100% డ్రిప్ని వినియోగించుకునే గ్రామం మోదె గ్రామం అవుతుంది తప్ప ఎవరికి ఇచ్చుకునే గ్రామం కాదు అని చెప్పి తెలుస్తుంది. రైట్. మొత్తానికి స్థానికంగా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడ్డ ఈ డ్రిప్ పరికరాలు పూర్తి స్థాయిలో అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తెలియపరుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి సీజన్లో రైతులు తమ పంట పొలాల్లో పంటలు వేసుకునే సమయంలోగా ప్రభుత్వం అయితే ఈ యొక్క
డ్రిప్ పరికరాలని మంజూరు చేసిందో అది సమయానికి రాకపోయిన కారణంగా సరైన సమయంలో రాలేన కారణంతోనే వారు పూర్తి స్థాయిలో మేము పరుచుకోవాలని చెప్పి స్థానికంగా రైతులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వీరి యొక్క షెడ్లలో వీరు డ్రిప్ పరికరాలను ఇక్కడ పెట్టుకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో రైతుల కోరిక మేరకు ఈ యొక్క వేల్పూర్ మోతే గ్రామాలలో వారు ఈ యొక్క డ్రిప్ పరికరాలని రైతులకు అందించాలని లక్ష్యంతో వీరు ఏదైతే ఉద్దేశం కలిగి ఈ యొక్క డ్రిప్ పరికరాలని అందజేశారో దాని యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్టయితే వారు పూర్తి స్థాయిలో అమలు పరచుకోవడానికి ఆలస్యంగా వచ్చిందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే రైతుల కోరిక ప్రకారం వారికి ఇష్టమైనటువంటి బిందు సేద్యం కంపెనీల పరికరాలు బిగించుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. దీంతో బంగారు, ఈపీసీ, ఫిమి, ఫినోలెక్స్, గోదావరి, హరిత, జైన్, కొటారి, కుమార్, నాగరాజు, నెటాఫిమ్, ప్రీమియర్, సిగ్నెట్ కంపెనీలకు చెందిన బిందు సేద్యాన్ని బిగించుకున్నారు. వేల్పూర్ మోతే గ్రామాలలో దాదాపు 922 మందికి పైగా 1302 హెక్టార్లలో ఈ బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికోసం సుమారు 11 కోట్లు వెచ్చించింది. ఇంకా వేల్పూర్ మండలంలో ఈ యొక్క వేల్పూర్ మోతే గ్రామాలలో 102 మంది రైతులు 201 హెక్టార్లలో బిగించుకేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి బిందు సేద్యం బిగిస్తే సుమారు 3 కోట్ల వరకు ప్రయోజనం చేకూరనుంది. 2 ఏళ్ల వరకు ఇక భయంకరమైన కరువును నెలకొన్న దృశ్య ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకున్నట్టుగా ఇక్కడ వీరికి ఇచ్చినటువంటి యొక్క బిందు సేద్యం పరికరాలు పూర్తి స్థాయిలో అమలు పరిస్తే స్థానికంగా ఈ వేల్పూరు మండలంలో ఈ మోతే వేల్పూరు గ్రామాలలో పూర్తి స్థాయిలో రైతులు తాము పంటలు సాగు చేసుకునేందుకు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేసుకుని అధిక దిగుబడి పొందేందుకు వీరికి అవకాశం ఏర్పడున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. గత సంవత్సరం ఇదే సీజన్లో వేల్పూరు మండల కేంద్రానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క గృహంలో అక్కడ బస చేసి అనంతరం మోతేకు వెళ్లి మోతేలో జరిగిన బహిరంగ సభలో అక్కడ రైతులకు వరంగా ఇక డ్రిప్ పరికరాలని పూర్తి శాతం ఆ యొక్క రాయితీతో అందిస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వేల్పూర్కు వచ్చిన తర్వాత కూడా స్థానికంగా తన గ్రామానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆ డ్రిప్ పరికరాలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు కోరడంతో స్పందించిన సీఎం కేసీఆర్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రిప్ పరికరాలు అందించడానికి తాను ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా వేల్పూర్లో కూడా ఆ డ్రిప్ పరికరాలను ఈ సీజన్లో పొందుకున్న రైతులు సోయతో పాటు మొక్కజొన్న అదే రీతిగా పసుపు పంటలకు వేసుకున్నారు. అయితే కొంత ఆలస్యంగా వచ్చిన కారణంగానే వారు ఇంకొంతమంది పూర్తి స్థాయిలో ఆ యొక్క డ్రిప్ పరికరాలని పరుచుకునే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వేల్పూర్లో మనతో పాటు కొంతమంది రైతు నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా ఉంది పరిస్థితి? అయితే గత సంవత్సరము జూలై మాసంలో ప్రియతమ తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గ్రామానికి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అలాగే వేముల సురేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడే బస చేసి తెల్లారి ఆ రోజు మోతే ప్లస్ వేల్పూర్ గ్రామాల్లో హరితారంలో భాగంగా కార్యక్రమం రావడం జరిగింది. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు సీఎం దృష్టికి మా గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీసుకెళ్లి విన్నవించడం జరిగింది. దానికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మా వేల్పూర్ మరియు మోతే గ్రామాల్లో రైతులకు పంటలు ఎక్కువ వర్షాలు ఎక్కువ లేకపోవడం వల్ల కాలువలు ఎక్కువ లేకపోవడం వల్ల డ్రిప్ అయితే రైతులకు ఎక్కువ పంట పండించాలనే ఉద్దేశంతో డ్రిప్ కావాలని చెప్పి అడిగిన వెంటనే ఈ వేల్పూర్లే ప్లస్ మోతలో ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి ఏ పార్టీ భేదం లేకుండా కూడా ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్ పరికరాలు 100% సబ్సిడీ తోటి ఇస్తానని చెప్పి మాటిచ్చి నెక్స్ట్ వెంటనే ఈ సంవత్సరము దాదాపు 17 కోట్ల రూపాయలతోటి ఈ 2 గ్రామాలు కూడా డ్రిప్ ప్రతి ఒక్క రైతుకు కూడా అందించడం జరిగింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతన్న గారికి అలాగే దీనికి సహకరించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంపీ కవిత గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రైతు పక్షపాతిగా ఈరోజు రైతు సమస్యల మీద ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా గ్రామానికి వచ్చి దేవుళ్ళ లెక్క వచ్చి వరాలు ఇవ్వడం వల్ల మా 2 గ్రామాలకు కూడా రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఈ సంవత్సరము వర్షాలు పడడం జరిగింది. అలాగే డ్రిప్ ఉపయోగించి కూడా ఎన్నో మంచి పంటలు పండించి ఆర్థికంగా రైతులందరూ కూడా అభివృద్ధి చెందారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈనాడు
మా కేసీఆర్ మా గ్రామానికి వచ్చిన సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు 100% సబ్సిడీపై ఇస్తున్న ఈ డ్రిప్ పరికరాలు కానీ ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు. దాంట్లో కొందరు ఒక 10% రైతులు టైం అయిపోయింది కాబట్టి పంట వర్షాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈసారి సోయాకు కానీ పసుపుకు కానీ మొక్కజొన్నకు కానీ, అందుకోసం అంటే డ్రిప్ వాడలేకపోయారు. తర్వాత ఈ పంట ఇతర సోయా అయిన తర్వాత మొక్కజొన్నకు మళ్ళీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. అందుకోసం ఇండ్ల దగ్గర దాన్ని స్టోరేజ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఇండ్ల దగ్గర పెట్టుకున్నటువంటి ఈ డ్రిప్ పరికరాలు అవుతున్నాయి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతారని ఒక ఆలోచన ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని మీరేమంటారు? అది పూర్తిగా తప్పు. రైతే 100% వినియోగించుకుంటాడు. దీంట్లో వ్యాపారం ఏం లేదు. కేవలం అది ఒక దుష్ప్రచారం తప్ప ఇంకోటి ఏం కాదు. రైతులందరం వినియోగించుకుంటాం. దీంతో పూర్తి స్థాయిలో దీన్ని సాగుబడిని పెంచుకోవడానికి కృషి చేస్తాం. ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడ్డ డ్రిప్ పరికరాలని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. అందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తల్ని స్థానికంగా మేము తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని వినియోగించుకుంటాం అని రైతులు చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో రైతులు చాలా సంతోషంగా డ్రిప్లు కొద్దిగా లేట్ అయింది పరుచుకోవడం. అంటే దానికి కారణం ఏంటంటే పంటలు వేసినాక ఏపుగా పెరిగినాయి బాగా, దాంట్లో తిరగడకపోవడంతో కొందరు వేసుకోలేదు. ఈ పంట అయిపోయిన తర్వాత జొన్నకు ప్రతి ఒక్కరు డ్రిప్లు యూజ్ చేస్తారని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. వేల్పూరు మోతే గ్రామాలకు ప్రభుత్వం ద్వారా సుమారు 17 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడినటువంటి ఈ డ్రిప్ పరికరాలు పూర్తి స్థాయిలో లక్ష్యానికి చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆ యొక్క డ్రిప్ పరికరాలు మిస్యూజ్ కాకుండా తగిన చర్యల్ని మేము తీసుకుంటాం అని ఇప్పటికే మోతే గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ వారు ఆ యొక్క పూర్తి స్థాయిలో వారు ప్రకటన చేయడంతో అక్కడ పూర్తి స్థాయిలో అమలు పరచబడుతుంది. అంతేకాకుండా వేల్పూర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు, స్థానికంగా ఉన్న అధికారులు, రైతులు, రైతు నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక చిత్తశుద్ధితో ఆ డ్రిప్ పరికరాలని వినియోగించుకుంటున్నట్టుగా వారు తమ మాటల్లో తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ డ్రిప్ పరికరాల ద్వారా పూర్తి స్థాయిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో ఒక ఎకరం వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు పెట్టుకోవాలంటే ఒకరిద్దరు జీతాలను పెట్టుకొని నీళ్లను పారించుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తప్పింది. మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు తాము సైతం వెళ్ళి ఆ యొక్క పంట పొలాల్లో, ఆ యొక్క పంట క్షేత్రాల్లో వారే వెళ్ళి స్వయంగా నీటిని పారించుకోవడానికి సౌలభ్యంగా ఈ డ్రిప్ ఉంది అని చెప్పేసి మహిళా రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అమలు పరిచేలా ఒకవైపు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు రైతుల హర్షం మధ్యలో పూర్తి స్థాయిలో రైతులు ఇక డ్రిప్ ద్వారా పంటలు పండించుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో దీన్ని ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా జిల్లాకు సంబంధించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీ K6 అందిస్తున్నాం. కెమెరా పర్సన్ సుశాంత్తో జాన రమేష్, K6 న్యూస్.